ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో ఉల్లిపాయ పులుసు గురించి తెలుసుకుందాం. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా. కడాయిలో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులో బాగా సన్నగా తరిగిన 2 పెద్ద సైజు ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను బాగా మెత్తగా ఉడికించుకోవాలి. పులుసు కూరల్లో మెంతులు వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే కంపల్సరీగా కొన్ని మెంతులు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నామంటే చేదు వచ్చేస్తుంది. ఇంకా మనం ఎక్కువ ఉల్లిపాయలను వేయించుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయల్లో సాల్ట్ వేసి వేయించుకున్నామంటే ఉల్లిపాయల్లోంచి నీరు బయటకు వచ్చి ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగుతాయి. కరివేపాకును వేయడం మర్చిపోయాను, అందుకే నేను ఇక్కడ వేసి కలుపుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలను మనం మూత పెట్టకుండానే మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మనం లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఇవి మెత్తగా అవడానికి సుమారు 10 నిమిషాలు టైం పడుతుంది. 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి అంతా కలిసేలా కలుపుకుందాం. చిల్లీ పౌడర్ని మీ కారంకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, అన్ని పొడులు బాగా కలిసి కొంచెం వేగింది కదా. ఇప్పుడు అందులో చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని రసం తీసి ప్యాన్లో వేసుకుందాం. అలాగే పులుపుకి సరిపడా వాటర్ వేసి కలుపుకుందాం. నేను ఉల్లిపాయలను వేయించుకునేటప్పుడు ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. చూడండి, అంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుందాం. చూడండి, పులుసు ఇంకొంచెం దగ్గర పడాలి కాబట్టి దీన్ని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి మీకు సరిపోకుంటే ఉప్పు, కారం, పులుపుకు సరిపడా వాటర్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి నేను మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. టోటల్గా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ బాగా ఉడికి ఉంటుంది. దీని నుంచి మంచి అరోమా కూడా వస్తుందండి. ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయినట్లే. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఉల్లిపాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.